రెడ్డిగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ ఆర్బీఐ ముద్ర. మాతా శిశు సంరక్షణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచినప్పుడు 10 ఏళ్ల వైద్య విజయాలకు రిజర్వ్ బ్యాంకు కితాబునిచ్చింది. 40% తగ్గిన శిశు మరణాలు, 46% మాతృ మరణాలు. కేసీఆర్ కిట్ బంపర్ హిట్. సాధారణ ప్రసవాలకు తోడ్పాటు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మిలకు తోడు, మౌలిక వసతుల కల్పన. 13.9 లక్షల మందికి ఆర్థిక భరోసా ఇచ్చిన కేసీఆర్ పాలన. మారిన సర్కారు దవాఖానా వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. కాంగ్రెస్ ఏలుబడిలో ఏడాదిలోనే తల్లకిందులైన వైద్యారోగ్యం. న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. సాధారణ ప్రసవాలకు తగ్గిన ప్రాధాన్యం. ఇట్లా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగం చాలా గొప్పగా వర్ధిల్లింది అన్నాడు. మాతా శిశు సంరక్షణ చాలా గొప్పగా సాగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అప్పుడు తర్వాత శిశు మరణాల రేటు దాదాపుగా తగ్గుకుంటూ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు వైద్య పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి తారుమారవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి మళ్ళీ ప్రసవాలకు వెళ్లకుండా అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకం ప్రజలకి కోల్పోయింది అనేది చాలా స్పష్టంగా ఆర్బీఐ నివేదిక వెల్లడించినటువంటి అంశం. సో పూర్తి వివరాలు మనం లోపల పేజీలో చూడొచ్చు. ఎస్, పేదల చికిత్స కోసం వచ్చే ప్రభుత్వ దవాఖానాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. కేసీఆర్ పాలనలో 7 ఏళ్లలోనే 40% పైగా మాతా శిశు మరణాలు తగ్గిపోయాయి. ఇది ఆర్బీఐ తేల్చి చెప్పిన నగ్న సత్యం. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ ఈ అసత్య ప్రచారాలని ఒప్పుకుంటారా? ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే పాడుబడ్డ భవనాలు, చెదలబట్టిన కుర్చీలు, ఖాళీగా పోస్టులు, అందుబాటులో లేని మందులు, ఆమడ దూరంలో అత్యాధునిక సదుపాయాలు ఉండేవి. అనేక చోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి ఒకప్పుడు ఉండే. కానీ 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో దవాఖానాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భవనాలు బాగయ్యాయి. చాలినన్ని మందులు, ఉచితంగా టెస్టులు, అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. మానవీయ కోణంలో అమలు చేసిన పథకాలు పేదలకు భరోసా కల్పించాయి. ఫలితంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజుల నుంచి చెలో పోదాం సర్కారు దవాఖానకు అనే రోజులు వచ్చాయి. తల్లి బిడ్డలకు ఆరోగ్యమస్తు. మాతా శిశు సంరక్షణలో ఆదర్శంగా కేసీఆర్ పాలన. 40% తగ్గిన శిశు మరణాలు, 46% తగ్గిన మాతృ మరణాల రేటు ఆరోగ్య విజయాలను కీర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. బంపర్ హిట్గా కేసీఆర్ కిట్ నిలిచింది. 13.9 లక్షల మందికి ఆర్థిక భరోసా ఇచ్చింది. అండగా నిలిచిన అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్. సో కేసీఆర్ కిట్ అనేది ఒక విప్లవాత్మకమైన పథకం. కేసీఆర్ అప్పుడే పుట్టినటువంటి శిశువులకి ఒక కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా, దాంట్లో పౌడర్ కావచ్చు, ఇంకా సోప్స్, ఇవన్నీ కూడా శిశు సంరక్షణకి ఏవైతే అవసరం ఉంటాయో ఆ కేసీఆర్ కిట్ అనేది తీసుకొచ్చారు. అది విజయవంతంగా అమలు చేశారు. దాంతోపాటుగా మగ శిశువు పుడితే 12,000, ఆడ శిశువు పుడితే 13,000 అందిస్తూ వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహాన్ని కల్పించింది నాడు రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణలో మాతా శిశు మరణాల తగ్గుదల ఇట్లా సాగింది. నవజాత శిశు మరణాల రేటు ఒకప్పుడు 35 ఉండే 2014లో. అట్లా 2020కి వచ్చేసరికి 21కి మాత్రమే చేరుకున్నాయి. మాతృ మరణాల రేటు కూడా మనం చూస్తున్నాం. అప్పుడు 2014-16 సమయంలో 81 ఉంటే అవి క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చి 43 దాకా వచ్చిందనమాట. సో తగ్గిన మాతా శిశు మరణాలు, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య లక్ష్మి, ఇలా బిడ్డలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మాతృ మరణాల రేటు 2014లో 81 ఉండగా 2018-20 నాటికి 43కు తగ్గినట్టుగా ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అంటే 47% మరణాలు తగ్గిపోయాయి. కేసీఆర్ కిట్ బంపర్ హిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. కేసీఆర్ కిట్ దాంట్లో పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఉంటాయి. తర్వాత న్యూట్రిషన్ కిట్ కూడా అందించారు. న్యూట్రిషన్ కిట్లో వాళ్ళకి బాలింతలకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి దాంట్లో వాళ్ళకి విటమిన్లు, తర్వాత ఒక శక్తివంతమైనటువంటి బలవర్ధకమైన ఆహారం అందించే దిశగా న్యూట్రిషన్ కిట్లు కూడా అందించాయి. గర్భిణులు, బాలింతల సంక్షేమ లక్ష్యంగా కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లి బిడ్డలకు అవసరమైన వస్తువుల్ని ఉచితంగా అందించింది. తల్లులకు 3 విడతలుగా మొత్తం 12,000 ప్రభుత్వం అందజేసింది. ఆడపిల్ల జన్మిస్తే ప్రోత్సాహకంగా మరో 1,000 కలిపి మొత్తం 13,000 అందించింది. 2023 మే నాటికి 13,90,636 మంది కేసీఆర్ కిట్లు అందుకున్నారు. వీరికి ప్రభుత్వం 1,261 కోట్లు వెచ్చించింది. అమ్మఒడి వాహనాలు. గర్భిణులు సురక్షితంగా ఇంటి నుంచి దవాఖానాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అమ్మఒడి వాహనాలకు నాడు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 300 వాహనాలున్నాయి. ఇవి రోజు వేలాది గర్భిణుల్ని సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే కాకుండా వారికి రవాణా ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి. సో 2019 నుంచి పెరిగిన బడ్జెట్ కేటాయింపులు వైద్య రంగానికి సంబంధించి ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందో మనం చూసాం.
ఏడాదిలోనే తిరోగమనం, కాంగ్రెస్ ఏడాది పాలనలోనే మళ్ళీ తిరోగమన దిశగా నడుస్తుంది వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా నిలిపేశారు. ఆ తర్వాత సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృబంధన యోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తమ ఖాతాల్లో డబ్బులు పడడం లేదంటూ గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. కిట్లో భాగంగా ఇచ్చే సరుకుల కిట్ను కూడా ఆపేసినట్లు చెబుతున్నారు. సో అప్పుడు నార్మల్ డెలివరీకి ప్రోత్సాహకాలు అందించారు. సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాల్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నార్మల్ డెలివరీల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచారం చేసింది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించి సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరించారు. అట్లా వైద్య రంగంలో చాలా గొప్ప ప్రగతిని సాధించింది. ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకంటూ ఒక పాటలు కూడా చాలా విస్తృతంగా ప్రాచుర్యంలో ఉండేవి. అంటే ప్రజల యొక్క ఫీలింగ్స్ అట్లే ఉండే. సర్కారు దవాఖానకు పోతే ఇంకా మాకు వైద్యం సంగతి దేవుడికి అసలు ప్రాణాలతో ఉంటామా ఉండమా అన్నటువంటి ఒక అపనమ్మకమైన స్థితి ఉండేది. కానీ అటువంటి స్థితి నుంచి సర్కారు దవాఖానకు వెళ్తాం, సర్కారు దవాఖానలో వైద్యం చేయించుకుంటాం, సర్కారు దవాఖానకి పోదాం పద సర్కారు దవాఖానకు అన్నంత స్థాయిలో అట్లా ఉన్నటువంటి దాన్ని సర్కారు దవాఖానకు రానుబిడ్డు అన్న దగ్గర నుంచి సర్కారు దవాఖాన పైన నమ్మకాన్ని ప్రజల్లో చాలా గొప్పగా నెలకొల్పింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబించినటువంటి విధానాల వల్లంటూ స్వయంగా ఇది ఆర్బీఐ వెల్లడించినటువంటి విషయం ఇది. రెడీగా నిన్న అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. అసెంబ్లీ నిన్న బేడీలతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా. ఎందుకంటే లగచర్ల రైతులకు ఎట్లా ఒక రైతు ఉంటే ఆయనకు బేడీలు వేసి మరి ఆయన గుండెపోటు వస్తే ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆయనకు బేడీలు వేసి మరి ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి ఒక అమానవీయ ఘటనను తీవ్రంగా నిరసించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని నిరసిస్తూ దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నిన్న బేడీలతో అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత నల్ల షర్ట్స్, నల్ల చీరలు ధరించి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అంబేద్కర్కు వినతులు, లగచల రైతులపై దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. నల్గొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి నేతలున్నారు. లగచర్ల గిరిజన రైతులపై సర్కారు దమనకాండను బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు బేడీలు వేయడానికి నిరసిస్తూ శాసన మండలిలో కూడా అందరూ శాసన మండలి సభ్యులు కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోసం సుప్రీంకు వెళ్తాం అవసరమైతే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్లపై కోర్టులో, అసెంబ్లీలో పోరాడతాం. ఫార్మా బాధితులకు, రైతులకు అండగా ఉంటుంది బీఆర్ఎస్. ఏడాదిలోనే రేవంత్ రంగు బయటపడ్డది. అల్లుడు వాదాని కోసమే గిరిజన రైతుల చెర. రేవంత్ ప్రజలపై ప్రేముంటే వెల్దండలో నీకున్న 500 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టుకో. ప్రజాపాలన అంటే అరెస్టులు, అరాచకమైన లగచర్ల నుంచి రేవంత్ రెడ్డి పతనం మొదలు. రుణమాఫీపై సవాల్ చేస్తే పారిపోయిన సర్కార్. తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో కేటీఆర్ స్పష్టం చేశారు. మరో లగచర్ల, పలిమెల, దక్కన్ సిమెంట్స్కు పేద రైతుల భూములు, కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతుల కన్నులు కప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్స్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు. రోడ్డున పడనున్న వందలాది మంది రైతులు. దక్కన్ సిమెంట్స్లో మంత్రి తమ్ముడికి 50% వాటా కోసమేనంటూ ఆరోపణలు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు. సో పూర్తి వివరాలు లోపల పేజీలో మనం చూద్దాం. రైతుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిన్న కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ అసెంబ్లీలో కనిపిస్తలేరంటూ సబితాంజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేడి కడుపుల మీద పలుగు రాళ్లు కొట్టిండ్రంటూ గోరటి వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి సంబంధించి. లగచర్లపై ఊరూరా నిరసనలు. సర్కార్ తీరుపై అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులు నిన్న వినతి పత్రాలు అందించారు. మహబూబ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జనగామ జిల్లా దేవరుప్పల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి, నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఇట్లా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందించారు లగచర్ల బాధితుల పక్షాన. అసెంబ్లీలో రైతు రణం. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులు ధరించి నిన్న నిరసన వ్యక్తం చేశారు. చేతులకు బేడీలు, బ్లాక్ డ్రెస్తో అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు. నినాదాలతో హోరెత్తిన శాసన మండలి. రైతుల అరెస్టులపై వాయిదా, తీర్మానానికి పట్టు, స్పీకర్ తిరస్కరణ, సర్కారు సమాధానం ఇవ్వక సభకు విరామం. తిరిగి ప్రారంభమైన పట్టుబిడని బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బిల్లులో పాస్ అయింది. విరామం తర్వాత కూడా అదే సీన్. విరామం అనంతరం సభ ప్రారంభం కాగానే లగచర్ల రైతులకు సంఖ్యలు వేసిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మండలిలోనూ అదే నిరసన. శాసన మండలి సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు. లగచర్ల
గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మంగళవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మౌసనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. నిరసనల మధ్య 3 బిల్లులకు ఆమోదం. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన నిర్వహిస్తుండగానే ఎలాంటి చర్చ లేకుండా సభ 3 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చేతులకు బేడీలు, బ్లాక్ డ్రెస్తో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వినూత్న నిరసనతో సర్కారు తీరును ఎండగడుతోంది. లగచర్ల బాధితులకు మద్దతుగా మంగళవారం ఉభయ సభలు మెరుపు నిరసనలకు దిగింది బీఆర్ఎస్ పార్టీ. సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ఉభయ ప్రాంగణాల్లోని పార్టీ ఎల్పీ కార్యాలయాల్లో నల్ల దుస్తులు ధరించారు. లగచర్ల రైతులకు కాంగ్రెస్ సర్కారు వేసిన బేడీల్ని గుర్తు చేసేలా బీఆర్ఎస్ సభ్యులు బేడీలతో నినాదాలు చేస్తూ సమావేశ మందిరాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే డ్రెస్తో నిరసన వ్యక్తం చేశారు. రైట్, ఇక మూసీ డిపిఆర్ లేకుండానే నిధుల ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరారా లేదా? ఇప్పుడు డిపిఆర్ చేస్తున్నామని ప్రభుత్వం ఎలా చెబుతుంది? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండలిలో ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయకుండానే ప్రపంచ బ్యాంకును కేంద్ర ప్రభుత్వాన్ని సాయం ఎలా అడిగారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, శుంకర్ రాజు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, ఎంఐఎం సభ్యుడు అమీర్ అలీ అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధరబాబు సమాధానాలు ఇచ్చారు. ఇండ్ల ఈఎంఐలు సర్కారు చెల్లిస్తుందా? అభివృద్ధి పేరిట మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇండ్లకు ఉన్న ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా అంటూ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్ళంతటా వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోయారని, 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకుని ఇప్పటికే వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని, కానీ హృదయ విదారకమైన వీడియోలను చూస్తే ఈ విషయం అవాస్తవమని తెలుస్తుందంటూ ఆమె చెప్పారు. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ప్రభుత్వానికి ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభ్యులకు అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్, ఇక మూసీ విషయంలో ఎంత కూల్చివేతల విషయంలో ఎంత నిరసనలు వ్యక్తమయ్యా మనం చూసాం. చాలామంది రోధించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం, ఉన్న ఫలంగా మమ్మల్ని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు అంటూ చాలా తీవ్రంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అనేక చోట్ల ఎన్నో ఆందోళనలు కూడా జరిగాయి. కానీ స్వచ్ఛందంగా వాళ్ళే ఇల్లు కూల్ చేసుకున్నారు, స్వచ్ఛందంగా వాళ్ళే ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేశారంటూ ప్రభుత్వం చెప్తోందని. సో నిజంగా అట్లా సంతకాలు చేసేమైనా ఇస్తే గనక అవి బయట పెట్టాలంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 2034 నుంచి జమిలీ ఎన్నికలు, బీఆర్ఎస్ అభిప్రాయాన్ని జేపీసీకి చెబుతామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలోనే అవతరణ, ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, అన్ని విధాలుగా గ్రామాల అభివృద్ధి, వచ్చిన జాతీయ అవార్డులే దీనికి నిదర్శనం. పార్లమెంటు రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కేఆర్ సురేష్ రెడ్డి వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైందని, తెలంగాణలో గ్రామాల్ని బలోపేతం అప్పుడు చేశామని సురేష్ రెడ్డి చెప్పినటువంటి వార్త మనం చూస్తున్నాం. విద్యార్థుల కోసం వీధుల్లోకి వస్తాం, రైతు ఆత్మహత్యల కన్నా విద్యార్థులవే అధికం, ఫీజు రియంబర్స్మెంట్పై బకాయిలపై అక్బరుద్దీన్, వాణిదేవి ఫైర్ అయ్యారు, దశలవారీగా చెల్లిస్తామంటూ బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక అప్పుల గురించి నిన్న తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది అసెంబ్లీలో. దానికి సంబంధించిన వార్త మనం చూస్తే, ఏడాదిలో కాంగ్రెస్ నిర్వాకం 1.23 లక్షల కోట్లు, అంటే 1,23,000 కోట్ల అప్పు. అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎఫ్ఆర్బిఎం పరిధిలో 51,277.71 కోట్లు, ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు మరో 62 కోట్లు, మొత్తం 10,099.7 కోట్లకు చేరినటువంటి ఇతర రుణాలు. అప్పులు తెచ్చి కమిషన్లు పంచుకున్నారా? కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, పథకం మొదలు పెట్టలేదు. తెచ్చిన అప్పుతో ఏం చేసిండ్రు? మేము 4.17 లక్షల కోట్లు తెస్తే 7 లక్షల కోట్లను దుష్ప్రచారం చేస్తున్నారు. బట్టి సవాల్కు సిద్ధం, అప్పులపై సభలో చర్చ పెడదాం. తప్పుడు లెక్కలు చెప్పిన మంత్రిపై ప్రివిలేజ్ మోషన్. శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సో పూర్తిగా మనం లోపల పేజీలో చూద్దాం. ఎస్, బీఆర్ఎస్ అప్పులపై చర్చకు రెడీ. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించి ఆస్తుల కల్పన చేసింది. కాంగ్రెస్ అప్పులు తెచ్చి కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క పథకం అమలు చేయలేదు. మరి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు? అప్పులు తెచ్చి కాంగ్రెస్ నాయకులు కమిషన్లు పంచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ డబ్బంతా ఏం చేశారంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఈ రోజు వరకు 1,27,367 కోట్ల అప్పు చేసింది. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి మన ఎత్తిన 6,36,835 కోట్ల అప్పు మిగులుతుంది అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సవాల్ను స్వీకరిస్తున్నా 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్లంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సభలో చర్చ పెడదాం, వాస్తవాలు తెలియాల్సిందే. తప్పుడు లెక్కలు చెప్పిన భట్టిపై ప్రివిలేజ్ మోషన్. మీరు అప్పులు తెచ్చి కమిషన్లు పంచుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది అప్పు 1.27 లక్షల కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏడాది కాలంలోనే 1,27,367 కోట్లు అప్పు చేసిందని హరీష్ రావు తెలిపారు.
ఈ లెక్కన 5 ఏళ్లలో 6,36,835 కోట్లు అవుతుందంటూ ఆయన వివరించారు. ఉచిత విద్యుత్కు 68,000 కోట్లు ఇచ్చామన్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఉచిత విద్యుత్ కోసం నిధులు ఇవ్వలేదని, వడ్డీలకు ప్రతి నెల 6,000కు పైగా చెల్లిస్తున్నామంటూ బట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపైన హరీష్ రావు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రైట్, ఇక నిన్న సభ్యులు మాట్లాడినటువంటి చూడొచ్చు. కేసీఆర్తోనే విద్యా వ్యవస్థ బలోపేతం అంటూ కోటిరెడ్డి ఎమ్మెల్సీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 6,000 స్కూళ్ల మూత అంటూ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, గిరిజన రైతులను విడుదల చేయాలంటే ఎమ్మెల్సీ రమణ, పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తే ఊరుకోమంటూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, గురుకులాల ఘటనపై సిఐడి విచారణ అంటూ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, పొంగులేటి బాంబులేటిగా పేరు మార్చుకో అంటూ మంత్రిపై ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు చేశారు. ప్రజాపాలన కాదు ప్రజాపీడన అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మంత్రుల ద్వారానే కేటాయించాలా అంటూ మరి రాజశేఖర రెడ్డి, దళిత బంధు నిధులను ఫ్రీజ్ చేశారంటూ కౌశిక్ రెడ్డి, మైనార్టీ మంత్రి లేడు సమస్యలు ఎవరికి చెప్పాలంటూ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలంటూ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి నిన్న మాట్లాడారు సభల్లో. ఇక గురుకుల ఘటనకు సంబంధించి మనం చూస్తే గురుకులకు సంబంధించి కూడా నిన్న చర్చ సాగింది. గురుకుల ఘటనపైన సభా సంఘం వేయాలి. ఏడాదిలో 850 మందికి పైగా అస్వస్థత, పాము ఎలక కాటుకు పలువురు మృతి, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ఇంటిబాట, రైతులకు బేడీలు, సర్కారు దమననైతే మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఎలుకలు కొరికి స్పర్శ కోల్పోయి గురుకుల విద్యార్థినికి నరకయాతన. ఖమ్మంలో 10వ తరగతి విద్యార్థిని 11 సార్లు కొరికిన ఎలుకలు, టీకా వేయించి చేతులు దులుపుకున్న వసతి గృహ సిబ్బంది, వ్యాక్సిన్లు వికటించి ప్రాణాపాయ స్థితికి విద్యార్థిని వెళ్ళింది. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు దవాఖానకు తరలింపు. సో ఇట్లా గురుకులాల్లో ఈ ఘటనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. గురుకుల వ్యవస్థ ఒకనాడు ఎంత బలోపేతంగా ఎంత పటిష్టంగా ఉండే, కానీ ఇవాళ గురుకులాలపైన పూర్తిగా నమ్మకం కోల్పోతున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఎందుకంటే ఇది ఒకటి కాదు, రెండు కాదు, రెగ్యులర్గా రోజు ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఫుడ్ పాయిజన్ కావడం, లేకపోతే ఇంకా ఇట్లా ఎలుకలు రావడం, ఎలుకలు కొరకడం, కొంతమంది విద్యార్థులు అయితే పాము కాటు వేసి చనిపోయారు, కొంతమంది విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. సో ఎందుకు మరి గురుకుల వ్యవస్థ ఒకనాడు చాలా గొప్పగా వైభవంగా వర్ధిల్లిన గురుకుల వ్యవస్థ రెగ్యులర్గా సరే ఎక్కడ ఏదో ఒకటి జరిగిందంటే ఏదైనా అర్థం చేసుకోవచ్చు, సరే ఏదైనా తప్పిదం జరిగిందేమో, కానీ నిత్యంగా రెగ్యులర్గా ఇది లేని వార్త లేనటువంటి రోజు లేదు, వార్త లేనటువంటి పేపరు లేదు, ఆ ఫోటోలు లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఎలుకలు కొరికి స్పర్శ కోల్పోయి గురుకుల విద్యార్థికి నరకయాతన. ఖమ్మంలో విద్యార్థిని 11 సార్లు కొరికిన ఎముకలు. ఖమ్మం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని కీర్తిని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బొమ్మెర రామూర్తి ఉన్నారు. ఇంకోటి చించోలి గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత, దవాఖానలో చేరిన 10 మంది. సో ఇట్లా చాలా రెగ్యులర్గా సాగుతున్నాయి. ఎంత ఆందోళన వ్యక్తమవుతున్నా కూడా, ఎంత విమర్శలు వస్తున్నా కూడా మరి ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, లేకపోతే ఇట్లా అపరిశుభ్ర వాతావరణం అక్కడ లేకుండా దాన్ని క్లీన్ చేయని పరిస్థితి అట్లాగే కొనసాగడంతో విద్యార్థులకు ఇటువంటి కష్టాలు తప్పట్లేవు. రెడీగా ఎస్ పంచాయతీకి సంబంధించి ప్రశ్నార్థకంగా పంచాయతీల మనుగడ. జనవరి నుంచి నిలిచిన గ్రాంట్స్, ఎన్నికలు జరగలేదని కేంద్రం నుంచి నిధులు బంద్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 680 కోట్ల వరకు బకాయిలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మంగళవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినటువంటి పంచాయతీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, జేఏసీ నాయకులు చూడొచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకొద్దు అనేటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ పాలన మాకొద్దు, ముక్త కంఠంతో చెబుతున్న తెలంగాణ. అన్ని సర్వేల్లోనూ జనం చెబుతున్నది ఇదే. కాంగ్రెస్ ఏడాది పాలనపై హెచ్ఎంటీవీ ఓటా, కేకే చాణక్య స్టాటిస్టిక్స్ సర్వే. రేవంత్ పాలనకు 25 మార్కులు, సీఎంకు వ్యతిరేకంగా 59% మంది ఉన్నారు. 6 గ్యారంటీలపైన 82% అసంతృప్తిగా ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు. నమస్తే తెలంగాణ చేతికి సర్వే వివరాలు. బాలింతల కడుపు కొడుతున్న సర్కార్, అంగన్వాడీ కేంద్రాల్లో పాలకు కరువు, డిమాండ్కు తగ్గట్టు సరఫరా కాని వైనం. ఇప్పటికి కేవలం 15% మాత్రమే సప్లై అయింది. గర్భిణీలు, బాలింతలకు తప్పని తిప్పలు. సో ఇది ఇట్లా మనం చూస్తున్నాం ఈ సర్వేకి సంబంధించి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేస్తే సర్వేలో అనేక చోట్ల ముఖ్యమంత్రి రేవంత్ మాకు ఆ పాలన నచ్చట్లేదు, పాలన పైన పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలున్నారు. రేవంత్ పాలనకు కేవలం 25 మార్క్స్ మాత్రమే వచ్చాయనేది ఇది సర్వే స్టాటిస్టిక్స్ సర్వే, చాణక్య స్టాటిస్టిక్స్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో తేలినటువంటి విషయం. సో మరొక వార్త చూస్తే తెలంగాణ టుడే వస్తే తెలంగాణ టుడేలో సేమ్ ఇదే గురుకులకు సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఖమ్మం షాగర్ ర్యాట్ బైట్స్ పెరాలసీ స్టూడెంట్స్ అనే వార్త మనం చూస్తున్నాం. క్లాస్ 10th గర్ల్ బిటెన్ బై ర్యాట్స్ 15 times at బీసీ వెల్ఫేర్ హాస్టల్. అసెంబ్లీ ఆన్ ద బాయిల్ ఓవర్ స్టేట్స్ మౌంటింగ్ డెబిట్స్ అంటూ మరొక వార్త. అప్పులకు సంబంధించి నిన్న అసెంబ్లీ అట్టుడికిపోయినటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభం.